శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కాత్యాయని అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 5వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవిగా ఇవాళ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన అలంకారం. ఈ అలంకారం ఎన్నో సంవత్సరాలకు కానీ ఒకసారి ఈ అలంకారం వస్తూ ఉంది. సార్ చెప్పండి, ఇవాళ ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? ఈ కాత్యాయని దేవి యొక్క ప్రతిభ ఎలా ఉంది? కాత్యాయని స్వరూపంతో అమ్మవారిని సేవిస్తే వివాహం కావలసిన వారికి శీఘ్రంగా వివాహం చేస్తుంది అమ్మవారు. ద్వాపర యుగాంతంలో కృష్ణావతార సమయంలో అనేక మంది బాలికలు గర్గ మహర్షుల వారి ఆజ్ఞతో కాత్యాయని వ్రతం చేసినట్లుగా శ్రీమద్భాగవత ప్రమాణం కనిపిస్తున్నది. కాత్యాయని వ్రతం వల్ల శీఘ్రంగా వివాహాలు అవుతాయి. కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి అంటూ ఆ కాత్యాయని యొక్క అనుగ్రహం కోసమై మరి చాలా విశేషంగా కాత్యాయని వ్రతం చేశారని, వారు శుభం పొందారని మరి మనకు పురాణ ప్రమాణం. కాబట్టి కాత్యాయని దేవిని దర్శించుకొని అందరూ కూడా మరి అత్యంత విశేషమైనటువంటి శుభం పొందగలరు. గృహంలో శుభకార్యములు నెరవేరుతాయి అమ్మవారి అనుగ్రహంతో. ముఖ్యంగా వివాహం కావలసిన వారు తప్పకుండా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో వివాహం పొంది భోగభాగ్యాలతో ఆనందోత్సాహాలతో తొలతోగలరు. అమ్మవారు చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్. అమ్మవారు ఖడ్గాన్ని చేత్తో ధరించి అభయమిస్తూ మరి శుభకార్యాలకు ఎటువంటి అవరోధాలు కూడా లేకుండా కాపాడుతూ అత్యంత శుభాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. సార్, ఈ కాత్యాయని అలంకారం అంటే నవరాత్రులు ఎప్పుడు ఉండదు, ఈ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ అవతారం వస్తుంది? తిథుల యొక్క ఆధిక్యత అనేటువంటిది మరి అది కలిగినప్పుడు రోజులు అధికమవుతాయి. ఈ సంవత్సరం 11 రోజులు ఏర్పడ్డది. అందువల్ల ఈ కాత్యాయని అవతారం ఈ రోజున మనం దర్శించుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఈ అవతారం వలన ముఖ్యంగా యువతులకు, పెళ్లిగాని యువతులకు వివాహాలు జరుగుతాయని, ముఖ్యంగా కాత్యాయని వ్రతం చేయడం వల్ల ఎవరైతే పెళ్లిగాని యువతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరుగుతాయని, అతి ముఖ్యమైన వ్రతం అని చెప్పేసి ఇక్కడ పూజలు చెబుతా ఉన్నారు. అయితే తిథులలో హెచ్చుతగ్గుల వల్ల ఈ కాత్యాయని అవతారం వస్తుందని, అలాగే ఈ సంవత్సరం ఈ కాత్యాయని అవతారం అధికంగా వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సుధీర్, HM TV, విజయవాడ నుంచి.